అందరికీ వందనములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారి ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండానే ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి. ఈరోజు మనం చూసినట్లయితే మంగళవారము 24వ తారీఖు మార్చి నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి. ఈరోజు మనం చూసినట్లయితే ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనం. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫికోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడే అన్నాడు గనక. ఇక్కడ ఒక మాట మనం చూసినట్లయితే, నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఈ మాట చెబుతుంది ఎవరంటే, నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడని సెలవిస్తుంది ఎవరంటే అబీమెలెకు తన యొక్క సేనాధిపతి అబ్రహాము దగ్గరికి వచ్చి అంటున్నారు. ఏమంటున్నారండి? అయ్యా, దేవుడు నీకు ఖచ్చితంగా తోడై ఉన్నాడు, నీవు చేయ ప్రతి పనులన్నిటిలో కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడని అబీమెలెకు తన సేనాధిపతి అయినటువంటి వారు ఫికోలు అబ్రహాము దగ్గరికి వచ్చి చెబుతున్నారు. నువ్వు ఏ పని చేస్తున్నావు, నువ్వు చేయ ప్రతి పనిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్నారు. సరే, ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఈ మాట అంది ఎవరంటే అబీమెలెకు తన సేనాధిపతి. సో దేవుడు నీకు తోడై ఉన్నాడు అని ఏ మనుషులు ఈ మాటలు చెప్తున్నారంటే, ఎలాంటి మనుషులు ఈ మాట చెబుతున్నారంటే కొన్ని విషయాలు చూద్దాం. అంటే ఇలాంటి వాళ్ళు కూడా అబ్రహాము జీవితాన్ని చూసినప్పుడు, తనలో దేవుడు చేస్తున్న కార్యాలను చూసినప్పుడు, వారు చేస్తున్నటువంటి పనుల విషయమై వారి జీవితం ఎలా ఉందో అలా వారి జీవితాన్ని మనం చూస్తాం ఎలా ఉందన్నది. వారు ఎలాంటి వారైనా సరే ఇప్పుడు అబ్రహాము దగ్గరికి వచ్చి అంటారు, దేవుడు నీకు తోడే అన్నాడు, చేయ ప్రయాణంలో దేవునికి తోడై ఉండారు అంటున్నారు. సో అసలు ఏ మనుషులు ఈ మాటలు చెబుతున్నారు, ఎలాంటి మనుషులు ఈ మాటలు చెబుతున్నారంటే, ఎలాంటి వ్యక్తి ఈ మాటలు చెబుతున్నాడంటే, ఒక మాటలు చెప్పారంటే అబీమెలెకు ఎలాంటి వ్యక్తి ఉండి మాటలు చెబుతున్నాడంటే, రండి మొదటి కోణాన్ని చూస్తున్నట్టే అబీమెలెకు గురించి చూద్దాం. మొట్టమొదటి మాట ఆదికాండం 20వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 20వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడుతొచ్చింది. ఆమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి నన్ను ఇక్కడ మొట్టమొదటి కోణం ఏంటంటే, చేతులతో ఏ దోషం చెయ్యని వారు చెయ్యక అని అంటున్నాడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, దేవుని వాక్యం అంటుంది, ఇక్కడ అబీమెలెకు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే అబీమెలెకు అంటాడు, వాస్తవానికి షారా విషయంలో షారాని అబీమెలెకు దగ్గర ఉండేటువంటి అధిపతులు కానీ అందరూ ఆమెను గురించి, ఆమె అందాన్ని గురించి పొగిడినప్పుడు ఆమెని తన యొక్క రాజ్యాన్ని తీసుకొచ్చిన వాడుకుంటూ వస్తాడు. ఆ సమయంలో దేవుడు మాట్లాడుతూ వస్తాడు. అబీమెలెకుతో మాట్లాడింది ఏంటంటే, ఇదిగో పలానా వ్యక్తి మనిషి, అతడు ప్రవక్త, అతని భార్యను అతను విడిచిపెట్టి అతను నీ కొరకు ప్రార్థన చేస్తాడన్నప్పుడు అబీమెలెకు చెబుతున్న మాటలు ఏంటంటే, అబీమెలెకు యొక్క జీవితంలో కానీ ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమంటున్నాడు? అతడు నా అన్న నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేస్తున్నా నేను. ఇక్కడ మొదటి కోణం చూసినట్టయితే అబీమెలెకు దేవుడు నీకు తోడై ఉంటాడని చెప్పిన అబీమెలెకు ఎట్లా ఉన్నాడంటే, ఏ చేతులతో కూడా దోషం చేయనటువంటి వాడు, తన చేతులతో ఏ దోషం చేయకోకుండా, తన చేతులతో ఎలాంటి దోషము కూడా చేయకోకుండా దేవుని దృష్టిలో ఘనమైన వారుగా, దేవుని దృష్టిలో మంచివాడుగా జీవిస్తూ వస్తున్నాడు. వాస్తవాన్ని శారాన్ని తీసుకొచ్చినా అతడు తన చేతులతో ఏ పాపం చేయనటువంటి వాడుకుంటూ వస్తున్నాడు. అందుకే అబీమెలెకు యొక్క జీవితాన్ని చూడంగానే అబీమెలెకు అంటున్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు నువ్వు చేయ పనులన్నిటిలో. ఈ మాట అంటానికి కారణం ఏంటంటే, అబీమెలెకు తన చేతులతో ఏ దోషం కూడా చేయనటువంటి వాడు ఉన్నాడు. తన చేతులతో ఏ దోషం చేయనటువంటి వాడు ఉన్నాడు కాబట్టి, తాను దేవుని దృష్టిలో ఏ దోషం చేయని వాడు ఉన్నాడు కాబట్టి అబీమెలెకు అబ్రహాము దగ్గరకు వచ్చి అంటున్నాడు, దేవుడు అబీమెలెకుతో మాట్లాడిన తర్వాత, ఆ కార్యాలు జరిగిన తర్వాత, దేవుడు నీకు తోడై ఉన్నాడు నువ్వు చేయ పనులన్నిటిలో దేవుడు తోడుగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, నేనేం చేశానో ఎలా ఉన్నానో నన్ను చూసిన వాడు దేవుడు కాబట్టి, నేను చేతులతో దోషం చేయలేదన్న విషయం దేవుడు చూశాడు కాబట్టి దేవుడు గొప్పవాడు. ఆ దేవుడు నీవు చేయ పనులన్నిటిని తోడుకుంటాడని చెబుతున్నాడు. ఈ రెండో విషయం చూసినట్టయితే ప్రియులరా, రెండవ మాట ఆదికాండం 20వ అధ్యాయం 6వ వచనంలోనే ఇంకో మాట ఉంది. ఆయనకు విరోధముగా పాపం చేయకుండా, అందుకు దేవుడు, అవును యథార్థ హృదయంతో దీన్ని చేస్తామని నేను ఎరుగుతుంది, మరియు నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా. ఇక్కడ రెండో కోణం ఏంటంటే, దేవునికి విరోధంగా పాపం చేయకోకుండా అడ్డగించబడ్డాడు. దేవునికి విరోధంగా పాపం చేయనటువంటి వాడుకుంటాడు. ఒక స్త్రీని తన యొక్క రాజ్యాన్ని తీసుకొచ్చినప్పుడు ఆయన పాపం చేయొచ్చు, కానీ ఆయన దేవునికి ఒకవేళ ఏ కోణంలో తీసుకొచ్చినప్పుడు కూడా అబీమెలెకు ఎలా తీసుకొచ్చినా దేవుడు తనకు అడ్డుగా ఉంటుందరా తను పాపం చేయకోకుండా ఉంటూ వచ్చాడు.
కాబట్టి దేవునికి విరోధంగా పాపము చేయని వారు ఉన్నాడు కాబట్టి, దేవునికి విరోధంగా అతడు పాపం చేయలేదు కాబట్టి, అతడు ఆ దేవునికి విరోధంగా పాపం చేయలేదు కాబట్టి దేవుడు తనతో మాట్లాడటం ద్వారా ఇప్పుడు అబ్రహాముతో అంటున్నాడు, నువ్వు చేపన్నట్లు దేవునికి తోడై ఉన్నాడు. ఎందుకు? దేవుడు నాతో మాట్లాడాడు. నేను చేతులతో ఏ దోషం చేయని విషయం దేవుడు చూశాడు. నేను ఆయనకు విరోధంగా పాపం చేయకోకుండా నన్ను అడ్డగించలేదా? ఆ పాపం చేయని స్థితిని దేవుడు చూస్తూ వచ్చాడు. నా స్థితిగతులను చూసిన దేవుడు, నన్ను చూసిన దేవుడు ఖచ్చితంగా నువ్వు చేపన్నట్టు దేవుడు నీకు తోడుకుంటాడని అభిమేలకు అంటున్నాడు. 3వ కోణం చూసినట్లయితే ఆదికాండం 20వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? నిన్ను అడ్డగించదని, అందుకే నేను ఆమెను ముట్టనీయలేదు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి 3వ మాట, ఏ తప్పు చేయకోకుండా దేవుడు అడ్డగించిన వాడుకుంటాడు. ఏం చేస్తున్నాడండి? ఏ తప్పు చేయకోకుండా దేవుడు అడ్డగిస్తున్నాడు. అందుకే దేవుడు, అవును యథార్థంగా ఉంది, దీన్ని చేస్తేవని నేను ఎరుగుదును అంటే అర్థం ఏంటి? ఏ తప్పు చేయలా. తప్పు చేయడానికి ఇష్టపడినవాడు, మనుషుల మాటలను బట్టి మనుషులు పొగిడిన అందాన్ని చూసి శారాన్ని తీసుకొచ్చి ఇంటికాడ పెట్టాడే కానీ ఏ తప్పు చేయని వాడుకుంటున్నాడు, ఏ తప్పు చేయనటువంటి వాడుకుంటాడు. కాబట్టి తన జీవితంలో ఏ తప్పు చేయకోకుండా దేవుని ద్వారా అడ్డగించబడిన వాడుకుంటాడు. ఏ తప్పు తను చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆ తప్పు చేయనటువంటి వాడు దేవుని ద్వారా ఏ తప్పు చేయకుండా అడ్డగించబడినటువంటి వ్యక్తి దేవుని తనతో మాట్లాడినప్పుడు, అడ్డగించబడినటువంటి అభిమేలకుతో దేవుడు మాట్లాడినప్పుడు అప్పుడు చెబుతున్నాడు అభిమేలకు వచ్చి అబ్రహాముతో, అబ్రహామా దేవుడు నీకు తోడై ఉంటాడు, నువ్వు చేయ ప్రతి పనులన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. చూడండి ఎంత గొప్ప అనుభవం, ఎంత గొప్పవాడు సెలవిస్తున్న మాటలు. మరొక మాట చూసినట్టయితే ఆదికాండం 20వ అధ్యాయం 6వ వచనంలోనే ఒక మాట ఉంది, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు అంటే అర్థం ఏంటండి? ఒకవేళ ముట్టితే అపవిత్రమైపోయేది. మనం చూస్తూ వస్తాం 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో చూడగా, మరి బెత్షెబా దావీదు దగ్గరకు వచ్చి పాపం చేసిన తర్వాత తన అపవిత్రతను పోగొట్టుకుని ఇంటికి వెళ్ళిన అనుభవం చూస్తున్నాం. అంటే అపవిత్రమైంది, పోగొట్టుకుంటున్న అనుభవాన్ని చూస్తున్నాం. కానీ ఇక్కడ గమనించినట్టయితే శారా అభిమేలకు దగ్గర తీసుకురాబడినప్పుడు, అంటే అభిమేలకు అంటే తప్పుగా అర్థం చేసుకోదు, ఆ గృహానికి ఆ ప్రాంతాన్ని తీసుకురాబడినప్పుడు ఏ అపవిత్రత తనకు అంటకోకుండా దేవుడు కాపాడాడు. అదే రీతిలో అభిమేలకును కూడా దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఏ అపవిత్రమైనది అభిమేలకు అంటకోకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. అభిమేలకు యొక్క జీవితంలో అపవిత్రమైన దాని పని చేయకోకుండా దేవుని ద్వారా అడ్డగించబడి అపవిత్రమైన దాన్ని చేయకోకుండా తనను తాను ఆపుకున్నటువంటి అనుభవాన్ని దేవుని ద్వారా ఆపించబడిన వాడుగా మనం చూస్తూ వస్తున్నాం. ఇలాంటి వ్యక్తి వచ్చి అంటున్నాడు, దేవుడు ఇంత గొప్పవాడు కాబట్టి నా జీవితంలో నేను గొప్పగానే చేసిన దేవుడు నువ్వు చేపనులన్నింటిలో నీకు తోడుకుంటాడు అంటున్నాడు. ఇక 5వ విషయం చూసినట్టు ఆదికాండం 20వ అధ్యాయం 8వ వచనం, తెల్లవారునప్పుడు అభిమేలకు లేచి తన సేవకులందరినీ పిలిపించి సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగులు భయపడే. కాబట్టి అభిమేలకు యొక్క జీవితంలో ఏంటంటే, అభిమేలకు జీవితంలో దేవుని భయం కలిగినటువంటి వాడు, దేవుడు మాట్లాడితే దేవుని మాటలను బట్టి భయపడినటువంటి వాడు, దేవుని మాటకి భయం భక్తి కలిగిన వాడు. ఈరోజు రక్షణ మారుమూస బాప్తిసం పొందిన వారి జీవితాల్లో దేవుడు అంటే భయం లేదు. కానీ అభిమేలకు యొక్క జీవితం చూసినట్లయితే భయం కలిగిన వాడు, దేవుడు మాట్లాడినప్పుడు దేవుని భయం కలిగినటువంటి వాడు, దేవుని భయాన్ని కలిగి జీవిస్తున్నటువంటి వాడు. కాబట్టి అంత గొప్పవాడు. చూడండి అభిమేలకు యొక్క జీవితంలో చూడగా అతడు చేతులతో ఏ దోషం చేయలేదు, ఆయనకు విరోధంగా పాపం చేయకుండా అటగించబడ్డాడు, ఆయన తన తప్పు చేయకోకుండా అటగించబడ్డాడు. ఆయన తన జీవితంలో తప్పు చేయకుండా అటగించబడ్డాడు. ఇంకా ఆయన ద్వారా అపవిత్రమైన వాడుగా కాకుండా పవిత్రమైన వాడిగా చేయబడుతున్నాడు. ఆ అపవిత్రత ఏది రాకుండా అటగించబడుతున్నాడు. ఆయన భయాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప అభిమేలకు! దేవుడు తనతో మాట్లాడి ఇవన్నీ జరిగించినప్పుడు, ఇవన్నీ ఇలా జరుగుతుంది అభిమేలకు, నిన్ను కాపాడుతూ దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటకి విధేయత చూపించిన వాడే అప్పుడు అబ్రహాముతో అంటున్నాడు, అయ్యా అబ్రహామా దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన మంచి కార్యాలు చేసేవాడు, ఆయన యథార్థమైన కార్యాలు చేసేవాడు, నేను పాపం చేయకుండా నన్ను అటగించిన వాడు, అంత గొప్ప దేవుడు, నేను నా జీవితాన్ని తెలియపరచు, నువ్వు ఇలా చేయాల్సిన వాడు నేను అటగించానని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో అబ్రహామా దేవునికి తోడుగా ఉంటాడన్నాడు. దేవునికి తోడుగా ఉంటాడని చెప్పని అబ్రహాముతో చెప్పి దేవునికి తోడే ఉంటాడని అబ్రహామును పంపిస్తాడు. కాబట్టి అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు అబ్రహాము ఎడల చేస్తున్న కార్యాలను బట్టి కానీ, అభిమేలకును అడ్డగించిన విధానాన్ని బట్టి కానీ, ఇప్పుడు అబ్రహాము ఎడల దేవుడు ఉంటాడని, అభిమేలకు కూడా పాపం చేయకుండా దేవుడు నన్ను అడ్డగించాడని అభిమేలకు గుర్తెరిగి, అబ్రహాము పట్ల దేవుడు ఉన్నాడని గుర్తెరిగిన వాడు ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీవు చేయపనులంటూ దేవుడు నీకు తోడుకుంటాడు, ఎందుకంటే నేను తప్పు చేయాల్సినప్పుడే దేవుడు నన్ను అడ్డగించాడు. కాబట్టి అంత గొప్ప దేవుడు నీతో కూడా ఉంటాడు, ఎందుకంటే ఆయన మనుషులను చూచుచున్న దేవుడు, ఆయన అందరినీ పరీక్షిస్తున్న దేవుడు, ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు నాతో మాట్లాడాడు. ఆ గొప్ప దేవుడు నువ్వు చేయ ప్రతి పన్నన్నింటిలో నీకు తోడుకుంటాడని అభిమేలకు అబ్రహాముతో చెప్తున్నాడు.
ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, అబీమెలెకు అబ్రహాంతో చూడటం కాదు, దేవుని వాక్యం మనతో కూడా అంటుంది. మనం చే ప్రతి పన్నెండిట్లో దేవుడు మనకు తోడుకుంటాడు. అయితే మనం అబీమెలెకు లాగా పాపాలు తప్పులు చేయకుండా దేవుని ద్వారా అడ్డగించబడుతున్నాం. ఆ స్థితిని మనం కాపాడుకుని అబ్రహాము లాంటి జీవితం జీవిస్తే, నీతిగా యథార్థవంతులుగా మనం జీవించినప్పుడు దేవుడు మనకి తోడై ఉండి ఏం చేస్తాడు, మనం చే పనులన్నింటిలో ఆయన మనకు తోడుకుంటాడు. అటు రీతిలో దేవుడు మనం చే పనులన్నింటిలో మనకు తోడుగుండి మనకు సహాయం చేయనట్లు ప్రభు సహాయం చేయను ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి వందనాలు. ఇటువంటి మాటలకు నీరు కట్టి ఫలింపజేసి మీ సాక్ష్యం నిలబెట్టండి. మేము చే పనులన్నింటిలో మీరు మాకు తోడుగుండి మీరు మహిమ తెచ్చుకోమని. అబీమెలెకు ప్రభా ఎలాంటి స్థితిలో ఉన్నవాడు తన జీవితాన్ని మీరు అడ్డగించినప్పుడు ఆ స్థితి దేవుణ్ణి అడ్డగించడం తెలుసుకుని సరిదిద్దుకుని ఇప్పుడు అబ్రహాము దగ్గరికి వచ్చి అంటాడు, దేవుడు గొప్పవాడు కాబట్టి నువ్వు చే పన్నెంట్లో దేవుడు తోడుగా ఉంటానంటున్నాడు. కాబట్టి ప్రభా మా జీవితంలో కూడా మీరు తోడుగా ఉంటారు. అయితే మేము కూడా అబీమెలెకు వాళ్ళే తప్పులు తెలుసుకుని అబ్రహాము లాంటి జీవితాన్ని జీవించినప్పుడు మీరు మా జీవితంలో కూడా తోడుగా ఉండి మేము చే పన్నెంట్లో మాకు తోడుగా ఉంటారు. అటు రీతిలో మేము చేసే ప్రతి పనిలో తోడుగా ఉండే క్రైస్తవ జీవితాన్ని, అలాంటి జీవితాన్ని మేము జీవించినట్టు సాధించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు. ప్రైజ్ ది లార్డ్.